మన ప్రపంచంలో ఎన్నో హోటల్స్ ఉన్నాయి. 3 స్టార్ హోటల్స్ నుంచి 5 స్టార్ హోటల్స్ వరకు ఎన్నో పాపులర్ హోటల్స్ ఉన్నాయి. కానీ ఇలాంటి ఒక హోటల్ ఉండి ఆ హోటల్లో ఎవరైనా ఉండాలంటే ఖచ్చితంగా ధైర్యం కావాలి. ఎందుకంటే ఆ హోటల్ మామూలు హోటల్ కాదు, వరల్డ్ లోనే మోస్ట్ హాంటెడ్ హోటల్. ఆ హోటల్ పేరు లాంగమ్ హోటల్. ఇంగ్లాండ్ లో మోస్ట్ హాంటెడ్ ప్లేస్ గా ఈ హోటల్ ఉంది. ఈ హోటల్లో స్టే చేయాలంటే విజిటర్స్ కి భయం. ముఖ్యంగా ఈ హోటల్లో రూమ్ నెంబర్ 333 అత్యంత హాంటెడ్ రూమ్. అలాంటి ఈ హోటల్లో MS ధోని స్టే చేయాల్సి వచ్చింది. 2014లో ఇండియా ఒక టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ కి టూర్ వెళ్ళింది. అప్పుడు ఇండియన్ ప్లేయర్స్ ఇంగ్లాండ్ లో స్టే చేయడానికి ఒక హోటల్ కావాల్సి వచ్చింది. అప్పుడు ఇంగ్లాండ్ లో మోస్ట్ పాపులర్ హోటల్ అయిన లాంగమ్ హోటల్ లో ఇండియన్ ప్లేయర్స్ స్టే చేయాల్సి వచ్చింది. కానీ మన ఇండియన్ ప్లేయర్స్ కి అప్పుడు తెలియదు లాంగమ్ హోటల్ ఒక హాంటెడ్ హోటల్ అని. హోటల్ మేనేజ్మెంట్ ఇండియన్ ప్లేయర్స్ అందరికి ఒక్కొక్క రూమ్ ఇస్తూ వచ్చారు. చివరికి ధోనికి రూమ్ నెంబర్ 333 ని కేటాయించారు హోటల్ మేనేజ్మెంట్. హోటల్ మేనేజ్మెంట్ హాంటెడ్ రూమ్ అయిన 333 రూమ్ నెంబర్ ని ధోనికి ఇస్తుంది. ధోనికి ఆ రూమ్ అన్ని హోటల్స్ లో ఉండే రూమ్ లాగానే మామూలు రూమ్ అని ధోని ఆ రూమ్ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఇక చాలా లేట్ నైట్ కావడంతో ధోని ఆ 333 రూమ్ లో నిద్రపోతాడు. సడన్ గా వాష్రూమ్ లో వాటర్ సౌండ్ ఎక్కువగా వస్తుంది. ధోని పొరపాటున వాటర్ ట్యాప్ ఆన్ చేశానేమో అని వాటర్ ట్యాప్ ఆఫ్ చేయడానికి వాష్రూమ్ లోకి ధోని వెళ్తాడు. కానీ అసలు వాటర్ ట్యాప్ ఆన్ లోనే లేదు. వాటర్ కూడా అసలు లీక్ కాలేదు. సౌండ్ కూడా ఆగిపోయింది. ఇది అంతా చూశాక ధోని తన భ్రమని అనుకొని మళ్ళీ నిద్రపోవడానికి వెళ్తాడు. కానీ కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ వాటర్ సౌండ్ ఎక్కువగా వస్తుంది. ధోని మరొకసారి వాష్రూమ్ కి వెళ్లి చూస్తాడు. కానీ మళ్ళీ అక్కడ వాటర్ ట్యాప్ ఆఫ్ లోనే ఉంటుంది. ధోని ఈసారి నిద్రపోకుండా కళ్ళు తెరిచి పడుకొని ఉంటాడు. అప్పుడు ఆ రూమ్ డోర్ చిన్నగా ఓపెన్ అవుతుంది. మళ్ళీ వెంటనే వాష్రూమ్ వాటర్ సౌండ్ వస్తుంది. ధోని కాస్త భయంగానే ఆ రూమ్ డోర్ ని క్లోజ్ చేస్తాడు. భయంతోనే ధోని ఆ రాత్రిని గడిపేస్తాడు. ఆ తర్వాత రోజు ధోని క్రికెట్ మ్యాచ్ అయిపోయాక మళ్ళీ నిద్రపోవడానికి ఆ రూమ్ కి వస్తాడు. ధోని చాలా సేపటి తర్వాత ధోని నిద్రపోతాడు. కానీ సడన్ గా రూమ్ డోర్ చిన్నగా ఓపెన్ అవుతుంది. కానీ ఈసారి ఒక నీడ ఆ రూమ్ డోర్ మీద కనిపిస్తుంది ధోనికి. అది చూసి ధోని షాక్ అవుతాడు. తర్వాత వెంటనే హోటల్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్లి తన రూమ్ ని మార్చండి అని ధోని చెప్తాడు. ఆ రూమ్ లో తను ఎక్స్పీరియన్స్ చేసిన పారానార్మల్ యాక్టివిటీ గురించి హోటల్ స్టాఫ్ కి చెప్తాడు ధోని. వెంటనే ధోనికి వేరే రూమ్ ని ఇస్తారు హోటల్ మేనేజ్మెంట్. ధోనికి మాత్రమే కాదు, ఇలా చాలా మంది ఫేమస్ క్రికెటర్స్ కూడా ఇలా పారానార్మల్ యాక్టివిటీ ఎక్స్పీరియన్స్ చేశారు ఈ హోటల్లో. రీసెంట్ గా ఈ హోటల్ గురించి ఇన్స్టాగ్రామ్ లో చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఇలానే పారానార్మల్ యాక్టివిటీని ఎక్స్పీరియన్స్ చేసిన ప్లేయర్స్ లో సౌరవ్ గంగూలీ కూడా ఉన్నారు. 2002లో ఒక సిరీస్ కోసం ఇంగ్లాండ్ కి వెళ్లిన సౌరవ్ గంగూలీ బాగా నెట్స్ లో ప్రాక్టీస్ చేసిన తర్వాత రూమ్ లో నిద్రపోతాడు. కానీ వాష్రూమ్ లో వాటర్ సౌండ్ వస్తుంది. వాష్రూమ్ కి వెళ్లి చూస్తాడు. ఇలా 3 సార్లు జరగడంతో భయంతో సౌరవ్ గంగూలీ వెంటనే ఉత్తప్ప రూమ్ లోకి వెళ్లి ఫ్లోర్ మీదనే నిద్రపోతాడు. ఇలానే సేన్ వాట్సన్ కూడా ఎక్స్పీరియన్స్ చేశాడు. తను లైట్స్ ఆఫ్ చేస్తే వాటర్ ట్యాప్ ఆన్ అవుతుంది, లైట్స్ ఆన్ చేస్తే వాటర్ ట్యాప్ ఆఫ్ అవుతుందని చెప్పాడు. స్టూవర్ట్ బ్రాడ్, బెన్ స్టోక్స్, పాకిస్తాన్ ప్లేయర్ అయిన హారిస్ సోహెల్ కూడా ఈ రూమ్ నెంబర్ 333 లో సడన్ గా వేడి పెరుగుతుంది, సడన్ గా టెంపరేచర్ కూల్ అవుతుందని, ఇంకా ఎవరిదో నీడ కూడా చూశారని అక్కడికి వచ్చిన చాలా మంది క్రికెటర్స్ మేనేజ్మెంట్ కి చెప్పారు. అసలు ఈ హోటల్ ఎందుకు ఇంత హాంటెడ్ గా అయ్యింది, అందరూ ఈ హోటల్ ని చూసి ఎందుకు భయపడతారని తెలుసుకోవాలంటే కొన్ని వందల ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. 1865 లాంగమ్ హోటల్ ఇంగ్లాండ్ లో కట్టారు. స్టార్టింగ్ లో ఈ హోటల్ కి ఎలాంటి హాంటెడ్ ట్యాగ్ లేదు. కానీ ఒక జర్మన్ ప్రిన్స్ రాకముందు మాత్రమే జర్మన్ కి చెందిన ప్రిన్స్ ఈ హోటల్ రూమ్ 333 లో స్టే చేయడానికి వచ్చాడు. కానీ ఏమైందో తెలియదు. కానీ ఆ ప్రిన్స్ 4th ఫ్లోర్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఈ హోటల్ హాంటెడ్ హోటల్ గా మారింది. కానీ ఈ జర్మన్ ప్రిన్స్ ఆత్మ మాత్రమే కాదు, ఇంకా వేరే ఆత్మలు కూడా ఈ హోటల్ లో ఉన్నాయని చాలా మంది నమ్ముతున్నారు. ప్రిన్స్ ఆత్మతో పాటు ఒక బట్లర్ ఆత్మ కూడా ఉండేని నమ్ముతున్నారు. ఈ 2 ఆత్మలే కాకుండా ఇంకొక ఆత్మ రూమ్ నెంబర్ 333 లో వచ్చిన గెస్ట్ లని బెడ్ నుంచి కింద పడేసే ఆత్మ కూడా ఉందని చాలా మంది నమ్ముతున్నారు. ఇలా ఈ 3 ఆత్మలు ఉన్నాయని అందరూ నమ్మడంతో ఈ హోటల్ ప్రపంచంలో మోస్ట్ హాంటెడ్ హోటల్ గా మారింది. ఇలా ఈ హోటల్ కి వచ్చిన ఎంతో మంది క్రికెటర్స్ ని భయపెట్టింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హోటల్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.